ఈరోజు ప్రపంచ దేశాలలో 285 దేశాలలో ఉంటే ప్రతి దేశంలో కూడా ఈ బైబిల్ నిర్గమకాండంలో ఏ అయితే 10 ఆజ్ఞలు ఉన్నాయో 10 ఆజ్ఞలు రాయని ఒక చట్టం ఏదైనా ఉంటే ప్రపంచంలో ఒక్క చట్టం నాకు చూపించండి. ఎంత గొప్పదండి బైబిలు, ఎంత గొప్పది బైబిలు. ఒక ఆయన అన్నాడండి, మన హైందవ సహోదరులు మాట్లాడుతున్నారు, ముదిగొండ వరప్రసాద్ అని మాట్లాడుతున్నాడండి. బైబిలు బూతు పుస్తకం అండి అని అన్నాడు. ఏ పుస్తకం అంటండి? బూతుల పుస్తకం అని అన్నాడు. ఒకవేళ ఆయన మాట ప్రకారంగా నేను అడుగుతున్నాడు ఆయన్ని, ముదిగొండ శివప్రసాద్ గారు, మీరు ఆయన పెద్ద ఆయన వయసులో, ఇప్పుడు 70 సంవత్సరాలు పైబడింది. బైబిల్ అన్నిసార్లు చదివారంట. ఎన్నిసార్లు? చాలాసార్లు చదివారంట. మరి అన్నిసార్లు చదివారు కదా, ఒకవేళ బైబిల్ బూతు పుస్తకం అని మీరు అనుకున్నట్టుగా, మీరు చదివినట్టు అనుకుంటే, మీరు బైబిల్ చదివారు కదా, ఆ బైబిల్లో ఏ 10 కమాండ్మెంట్స్ అయితే ఉన్నాయో అందులో ఒక మాట ఉంటుంది, వ్యభిచారం చేయొద్దు అని ఉంటుంది. అది మంచిదా బూతా? ఏమండి? ఈ బిట్టు పంపించాలి సని. లోతు తన కుమార్తెలతో తప్పు చేశాడు, తండ్రి ఇది తప్పు కదా అని అంటున్నారండి. ఒకవేళ నిజంగా, ఏమండి బాగా ఆలోచించండి, దేవుడు తెలివైనోడా, ఏళ్ళ తెలివైనోళ్ళా? దేవుడు తెలివైనోడు. దేవుడు న్యాయవంతుడే, ఏళ్ళ న్యాయవంతుడా? దేవుడు న్యాయవంతుడు. బాగా ఆలోచించండి. లోతు గారు కుమార్తెలతో పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, అది తప్పు అని అంటున్నారు కదా. మనమైతే దేవుడు న్యాయవంతుడు కదండి, దేవుడు న్యాయవంతుడు కనుక కుమార్తెలు తప్పు చేస్తే అది దాచిపెట్టాడా, దేవుడు బహిర్గతంగా రాయించాడా? రాయించాడు. అదే మన ఇంట్లో ఇప్పుడు ఎవరైతే హేతువాదులు ఉన్నారో, నాస్తికులు ఉన్నారో, వాళ్ళు బైబిల్ తప్పు అని అంటున్నారో, లోతు కుమార్తెలు తప్పు చేశారని అంటున్నారో, లోతు తప్పు చేశాడని అంటున్నారో, ఒకవేళ నీ ఇంటిలో కనుక నీ భార్య తప్పు చేసినా, నీ తల్లి తప్పు చేసినా, నీ అక్క తప్పు చేసినా, నీ తల్లి తప్పు చేసినా, ఎవరికైనా పక్కోడు గుట్టేస్తావా నువ్వు? ఇస్తాడండి? ఎవరిదాన్ని చెప్తారండి? అసలు చెప్పం. ఎందుకు? అది మన ఇంటిలో సమస్య కనుక. అది బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి లోతు గారు తప్పు చేసేసారు, లోతు భార్య తప్పు చేసేసారు, ముందు నువ్వు సరి చేసుకోవాలి కదా. దేవుడు న్యాయవంతుడు కనుక అక్కడ తప్పు జరిగింది, తప్పు జరిగితే తప్పును తప్పుగానే రాయించాడండి దేవుడు. ఎంత గొప్పడు అండి. అదంట ఇది బూతు పుస్తకంలో కనబడిందంట. బూతుల పుస్తకమా బైబిలు అంటే? నన్ను ఒక హేతువాది అడిగాడండి మొన్న, నాతో చాలామంది మతోన్మాదులు నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మొన్న నేను మాట్లాడుతున్నాను, 20 నిమిషాల పైన మాట్లాడుతున్నాను. అంతలోకి మా అమ్మ ఫోన్ తీసేసుకుంది, నా తల్లి. మా అమ్మ ఫోన్ తీసుకుని ఎలాగే అని అన్నది ఫోన్. మా అమ్మకు రోషం వచ్చింది కావచ్చు. నా దేవుడు ఏదో తెలిసి అగ్ని కాల్చేస్తాడో, మాడిపోతారంటుందమ్మ నా తల్లి. నా తల్లి అండి, రోషం ఉండాలి క్రైస్తవుడికి. మా అమ్మ వయసు ఎంత? 75 సంవత్సరాలు. నిజంగా మా అమ్మ నిజంగా వయసులో ఉండగా నేను బైబిల్ చదివితే, మా అమ్మకున్న పట్టుదలకి, మా అమ్మకున్న రోషానికి, పాటికి ఎప్పుడో మంచి సావుకురాలు అవును. టైం దాటిపోయింది. పోన్లే, ఇప్పటికైనా దేవుని కోసం ఒక్క మాట నా ప్రభువుని అంటావని నిలబడిందండి నా తల్లి. చాలు నాకు సంతోషం. వాళ్ళు ఏమంటున్నారు తెలుసండి, బైబిల్ అన్ని బూతులే ఉన్నాయండి అని అన్నారు. ఏంటి బాబు నీకు కనబడిన బూతి ఏంటి చెప్పు అన్నాను. అందులో స్త్రీల యొక్క భ్రష్టుల గురించి రాయబడి ఉన్నది, స్త్రీ యొక్క మానము గురించి రాయబడి ఉన్నది. ఇది తప్పు కదా అని అన్నాడు. ఇది తప్పు కాదా అని అన్నాడండి. ఒరే, అది దేవుని నిర్మాణం. అది
దేవుని నిర్మాణం అది. ఒకవేళ ఇలా రాయడం తప్పు అయితే నీ మాట ప్రకారంగా, ఇలా రాయడం తప్పు అయితే నీ మాట ప్రకారంగా, మరి ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు కదరా, వాళ్ళు ఏం చేయాలి? ఏమా ఏం చేయాలి? తల్లి రొమ్ముకి క్యాన్సర్ వచ్చింది, ఏం చేయాలి? చేయాలంటే పట్టుకోవాలా? అది తప్పు కదా? అది తప్పు కదా? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పింది? ఇది భూత అంటున్నారు కదా వీళ్ళు. అసలు భూత అయితే పరస్త్రీ రొమ్ముని పట్టుకోవద్దని బైబిల్ చెప్పింది. మంచిదా చెడ్డదా? పరస్త్రీ రొమ్ముని పట్టుకోవద్దు అని చెప్పింది. మంచిదా చెడ్డదా? మరి వీళ్ళకి అందరికీ బైబిల్లో కనపడలేదా? ఒక్కొక్కటి చెంపలు వాయించి ఏకపడేయాలి వీళ్ళందరినీ కూడా. నా ప్రభు జోలికి వచ్చిన, బైబిల్ జోలికి వచ్చిన విడిచిపెట్టేది ఏమి ఉండదు. ఇంకా చాలా గొప్పదండి బైబిలు. నీకు అర్థం కాలేదు, అర్థమైన వాళ్ళ దగ్గరికి. ఒకవేళ బూది పుస్తకం అని నువ్వు అనుకుంటే నీ మాట ప్రకారంగా వస్తున్నాను నేను. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు తెలుసా ప్రపంచంలో? 800 కోట్ల జనాభా ప్రజలుంటే ప్రపంచంలో, నాట్ ఇన్ ఇండియా, ఓన్లీ ఇండియా కాదు, చైనా, భారతదేశం అత్యధికంగా జనాభా సాంద్రత కలిగినటువంటి దేశాలు ఇవి. గొప్ప జనాంగం. ఈ ఈ ఈ రెండు దేశాల్లోనూ 300 కోట్ల జనాభా ఉన్నారండి. తెలుసండి మీకు? మనతో 150 కోట్ల జనాభా మనోళ్ళు ఉంటే చైనా వాళ్ళు కూడా ఇంచుమించుగా అంత జనాభా ఉన్నారు. అంటే 300 కోట్లు. అంటే చైనా ఇక్కడ కలిపితే 300 కోట్లు ఉన్నారు. ఇంకా ఉన్న దేశాలన్నీ కలిపితే అక్కడ 25 లక్షలు, అక్కడ 20 లక్షలు, అక్కడ 1 కోటి జనం, అలా కలిపితే 800 కోట్ల జనాభా ఉన్నారండి. 800 కోట్లు అండి, 800 కోట్ల జనాభా ఉంటే ప్రపంచంలో క్రీస్తును నమ్ముకున్న వాళ్ళు అందులో సగానికి 400 కోట్ల జనాభా ఉన్నారండి. అంతమంది బైబిల్ చదువుతున్నారు కదా, అంతమంది దేవుణ్ణి విశ్వసించారు కదా, అంతమంది స్త్రీలు ప్రసంగాలు చేస్తున్నారు కదా. వీళ్ళందరికీ బూతు పుస్తకం అని కనపడలేదు, కానీ వీడికొక్కడికే కనపడిందంట బూతుల పుస్తకం అని. తోళ్ళు ఒలిసేస్తాను మళ్ళీ ఎవరైనా రావాలే దేవుని బిడ్డలారా. కనుక చాలా గొప్పదండి.